ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఈ ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లెలో ఏడుపాయల నదీ ఒడ్డున వెలిసి ఉంది. హైదరాబాద్ నుండి ఈ ఆలయం సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ చరిత్రను చూసుకుంటే పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్య ప్రాంతం. ద్వాపర యుగాంతంలో పాండవుల మనవడైన పరీక్షితు మహారాజ్ వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చాడట. సరిగ్గా ఈ ఆలయ ప్రాంతానికి రాగానే ఆయనకి బాగా దాహం వేసి దాంతో సమీపంలో ఉన్న ఋషి ఆశ్రమానికి వెళ్ళాడట. తపస్సులో ఉన్న మునిని చూసి దాహం తీర్చమని అడిగాడట పరీక్షితుడు. ఘోర తపస్సులో ఉన్న ముని పరీక్షితు మహారాజును గమనించుకోలేదట. పరీక్షితుడు ఎన్నిసార్లు దాహం కోసం అడిగినా కూడా ముని కదలకపోవడంతో అది తనకి అవమానకరంగా భావించిన పరీక్షితుడు కోపంతో రగిలిపోతూ సమీపంలో చనిపోయి పడి ఉన్న పాముని తీసి మునిమెడలో వేసి అక్కడి నుంచి తన రాజ్యానికి వెళ్ళిపోయాడట. కొంతసేపటి తర్వాత ఆశ్రమానికి వచ్చిన మునికుమారుడు మునిమెడలోని పామును చూసి ఈ పని చేసిన వాడు ఎవడైనా ఎంతటి వాడైనా కానీ తక్షకుడనే పాము కాడుతో మరణిస్తాడని శపించాడట. దాంతో పరీక్షితు మహారాజు పాము కాడుతో మరణిస్తాడు. పరీక్షితు మహారాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పాల మీద పగతో సర్పజాతినే అంతమొందించేందుకు అతి పెద్ద సర్పయాగాన్ని తలపెడతాడు. సప్త ఋషులైన జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజులతో ఈ యాగాన్ని నిర్వహిస్తాడు. సర్పయాగ ఫలితంగా ఎక్కడెక్కడో ఉన్న సర్పాలన్నీ వచ్చి అగ్నిగుండంలో పడి అగ్నికి ఆహుతవుతున్నాయి. దాంతో సర్పజాతి మొత్తం అంతమవుతుందనే భయంతో ఆందోళనతో నాగుల తల్లి కద్రువ దేవుళ్లను వేడుకుందట. అప్పుడు బ్రహ్మ ఈ యజ్ఞాన్ని ఆపగలిగిన శక్తి ఒక్క అస్తికమునికి మాత్రమే ఉందని చెప్పడంతో నాగులన్నీ అస్తికమునిని ప్రార్థించాయట. దాంతో వారి ప్రార్థనను మన్నించిన అస్తికముని సర్పయాగం వద్దకు వచ్చి జనమేజయుడికి నచ్చచెప్పి యాగాన్ని ఆపిస్తాడట. అప్పటికే బూడిదగా మారిన తమ పిల్లలను చూసి నాగుల తల్లి కద్రువ ఘోరంగా దుఃఖిస్తూ నా బిడ్డలకు స్వర్గలోక ప్రాప్తిని ప్రసాదించమని సూత మహర్షిని ప్రార్థిస్తారట. దాంతో సూత మహర్షి పాతాళ లోకంలో ప్రవహించే భోగానదిని తీసుకువచ్చి ఈ యజ్ఞగుండాల మీద ప్రవహింపచేస్తే వీరందరికీ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్తాడట. ఆ నదిని తీసుకురాగల శక్తి ఒక్క గరుత్మంతుడికి మాత్రమే ఉందని సూత మహర్షి సెలవిస్తాడట. అప్పుడు నాగుల తల్లి కోరిక మీద గరుత్మంతుడు పాతాళానికి వెళ్ళి భోగావతి నదిని తీసుకువచ్చి 7 పాయలుగా ప్రవహింపచేసి యజ్ఞగుండాలను పవిత్రం చేయమని చెప్తాడట. అప్పుడు భోగావతి నది 7 పాయలుగా చీలి యజ్ఞగుండాలను ముంచుతూ ముందుకు సాగిపోతూ గోదావరిలో కలిసిపోయిందట. జనమేజయుడు యజ్ఞం మధ్యలో ఆగిపోవడంతో తన ముంజేతి కంకణాన్ని తీసి ఆ నదిలో వేశాడట. ఆ విధంగా ఆ నదికి మంజీరా నది అనే పేరు వచ్చిందట. ఈ 7 పాయలలో ఒక పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. 7 ఋషులతో యజ్ఞం చేయడం, భోగావతి నది 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల అమ్మవారికి 7 పాయల దుర్గామాత అనే పేరు వచ్చిందట. 3 పాయలు ఆలయ ముందు భాగంలోనూ 4 పాయలు ఆలయ వెనక భాగంలోనూ ప్రవహిస్తాయట. ఈ ప్రాంతంలో ప్రతి ఏటా
మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర అతి ఘనంగా జరుగుతుంది. పక్క రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు మంజీరా నదిలో స్నానమాచరించి అమ్మవారికి చీరా గాజులు సమర్పించుకొని తమ కోరికలను కోరుకుంటారు. సంతానం లేని వారికి అమ్మవారిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందనేది ఇక్కడి భక్తుల నమ్మకం. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్స్ యువర్ సన్నీ బాయ్.